5-6 ఏళ్ళు ఉంటాయి వాళ్ళ కొడుక్కి. ఆ పిల్లోడిని తీసుకుని షాప్కి 2-3 సార్లు వెళ్ళిండు. ఇప్పుడు మూడోసారి వెళ్ళిండు. వెళ్ళంగానే రోజు వస్తున్నారు కదా షాప్కి అని చెప్పి ఆ షాప్ ఓనరు ఆ పిల్లోడిని ముద్దాడి, ఇదిగో నాన్న ఈ చాక్లెట్ తీసుకో అని చెప్పి అంటాడు. అంటే అని డబ్బా ఇస్తాడు. ఇస్తే నేను తీసుకోను అంకులు, మీరే ఇవ్వండి అని చెప్పాను అంటాడు. అబ్బా పిల్లోడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో, ఎంత గౌరవమో అని తీసి చేతికి ఎన్నొస్తే అన్ని చాక్లెట్లు తీసి ఆ పిల్లోడికి ఇస్తాడు. ఇంకా అవి తీసుకుని తల్లిను పిల్లోడు వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లి దారిలో అడిగిద్ది పిల్లోడు, ఈనానా మరి చాక్లెట్లు తీసుకోమని అన్నాడు కదా, నువ్వెందుకు తీసుకోలేదు అని చెప్పి ఆ చిన్నపిల్లోడిని అడిగిద్ది. అడిగితే పిల్లోడు చెప్తాడు చిన్న ప్రశ్న, అమ్మా నా చెయ్యి చిన్నది కదా, కొంచెమే వస్తాయి చాక్లెట్లు, అదే అంకుల్ చెయ్యి అయితే పెద్దది కదా, చూడు నాకు దోసుడు వచ్చినాయి అని చెప్పి పిల్లోడు ఆ దోసిట్లో చాక్లెట్లు చూపిస్తాడు. పక్క నవ్వుకుంటుంది. అలాగే మనం దేవుడి గుడికి వెళ్తాం, నాకు ఆ కోరికలు తీర్చు, ఈ కోరికలు తీర్చు, ఈ చేయి అని మనం అడగవసరం లేదు. ఎందుకంటే మనం అడిగే కోరిక చాలా చిన్నది, కానీ ఆ దేవుడికి తెలుసు మనకి ఏవి ఇవ్వాలో ఎన్ని ఇవ్వాలో. అలాగే ఆ దేవుడు మనకి దోసుడితో ఎలా నింపి చాక్లెట్లు ఇచ్చారో మనకు కూడా అలాగే దోసుడి నిండా వరాలు ఇస్తాడు. అందుకని గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం అడగవసరం లేదు, ఆయనే ఇస్తాడని. ఏమంటారు?